ఏంటంటే టైప్స్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్. ఫస్ట్ మెషిన్ లెర్నింగ్ అంటే ఒకసారి రివైజ్ చేసుకుందాం. సో డేటాలోని ప్యాటర్న్స్ని రికగ్నైజ్ చేసి నెక్స్ట్ టైం మనం కొత్త డేటా ఇచ్చినప్పుడు అవుట్పుట్ ఇస్తుంది గైస్. దట్ ఈస్ మెషిన్ లెర్నింగ్. కమింగ్ టు సూపర్వైజ్డ్ లెర్నింగ్, అవుట్పుట్ ఈస్ ఆల్రెడీ నోన్. అంటే ఇన్పుట్ అండ్ అవుట్పుట్ రెండు ఉంటాయి. ఇచ్చిన తర్వాత దానిలోని ప్యాటర్న్స్ అవన్నీ తెలుసుకుంటుంది. ఇన్పుట్లోని ప్యాటర్న్స్, అవుట్పుట్లోని ప్యాటర్న్స్ అన్ని తెలుసుకొని నెక్స్ట్ టైం మనం ఏదైనా కొత్త డేటా ఇస్తే దానికి అవుట్పుట్ ప్రిడిక్ట్ చేస్తుంది. ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. ఫర్ సపోజ్ స్పామ్ మెయిల్స్ డిటెక్షన్. నేను ఒకసారి అది స్పామ్ మెయిల్ అని చెప్పి ఒక డేటా ఇచ్చాను. ఇచ్చింటే నెక్స్ట్ టైం అలాంటి స్పామ్ మెయిల్స్ వచ్చినప్పుడు అది స్పామ్ కింద కేసేసుకుంటుంది గైస్. దిస్ ఇస్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ జీమెయిల్ ఆర్ యాహూ మెయిల్ ఏదైనా. కమింగ్ టు అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్, అవుట్పుట్ అనేది మనకు తెలీదు. సో ఇక్కడ ఏం చేస్తుందంటే మేడం డేటా ఇస్తే దానిలోని ప్యాటర్న్స్ని రికగ్నైజ్ చేసి మనకు ఒక అవుట్పుట్ ఇస్తుంది. దిస్ ఇస్ అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్. రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అంటే ఏంటి అంటే ఇట్స్ రివార్డ్ బేస్డ్ లెర్నింగ్. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. హూ ఇస్ కావ్య అని నేను అడిగాను అంటే కావ్య ఇస్ ఏ ఫీమేల్ జనరలీ, అది వచ్చేసి పొరపాటున మేల్ అని చెప్పింది అనుకుందాం. అలా చెప్తే నేను చెప్తాను కావ్య ఇస్ నాట్ మేల్, కావ్య ఇస్ ది నేమ్ ఆఫ్ ఫీమేల్ గర్ల్ అని చెప్పానంటే నెక్స్ట్ టైం అది గుర్తుపెట్టుకుంటుంది. రివార్డ్ బేస్డ్ లెర్నింగ్. ఒకవేళ అది కరెక్ట్గా చెప్పిందంటే దానికి రివార్డ్స్ వస్తాయి, లేదు అంటే రిమెంబర్ చేసుకుంటుంది. దీస్ ఆర్ ది టైప్స్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్ గైస్. నేను ఇంకా డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఫ్యూచర్ వీడియోస్లో చూస్తాను. లాంగ్ లెంత్ వీడియో స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని రీసోర్సెస్ కోసం వెయిట్ చేస్తున్నాను. వన్స్ అవి వచ్చిన తర్వాత నేను లాంగ్ లెంత్ వీడియోస్ కంప్లీట్గా చేస్తాను. అప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది మంచి మంచి ఎగ్జాంపుల్స్ తీసుకొని.